హలో ఎవ్రీబడి, వెల్కమ్ టు యువర్ ఫేవరెట్ ఛానల్ శ్రీమాన్ వ్లాగ్స్. మీ అందరికి మన సృజన ఎపిసోడ్స్ గురించి తెలిసిందే కదా. ఈ రోజు మన సృజన థర్డ్ ఎపిసోడ్ విత్ అ గ్రేట్ సింగర్ అండ్ డాన్సర్ షోయబ్ గారితో ఉన్నాము. హలో షోయబ్, హౌ ఆర్ యూ? హాయ్ అండి, ఐఎమ్ ఫైన్. మన సబ్స్క్రైబర్స్ కూడా చాలా బాగుండాలని ఆశిస్తున్నాను. థ్యాంక్స్ ఎ లాట్ షోయబ్. సో మీ గురించి ఇంట్రొడ్యూస్ చేసుకోండి షోయబ్, మా సబ్స్క్రైబర్స్ అందరికి. నా పేరు షోయబ్. నేను మన దిల్సుఖ్నగర్ లో ఉంటున్నాను. మల్లారెడ్డి కాలేజ్ చదువుతున్నాను. బీటెక్ ఫస్ట్ ఇయర్ లో చదువుతున్నాను. సో నా ప్యాషన్ వచ్చేసి సింగింగ్. చిన్నప్పటి నుంచి సింగింగ్ అంటే చాలా ఇష్టం నాకు. చిన్నప్పుడు కొంచెం సైలెంట్ గా ఉంటుండే, బట్ బయట వాడలేకపోతుండే. ఇప్పుడు కొంచెం బయట వాడడం వల్ల, నా వాయిస్ గురించి నాకు తెలియడం వల్ల నేను సింగింగ్ చేస్తే బాగుంటది, నేను కూడా ఫేమస్ అవ్వచ్చు ఏమో అని అనొక దాంతో సింగింగ్ మీద నాకు ఇంకా ఆసక్తి పెరగడంతో సింగింగ్ వల్ల సింగర్ అయ్యాను. ఓకే షోయబ్. సో మీ ఫ్యామిలీ వాళ్ళు నేను సపోర్ట్ చేస్తారా? చాలా బాగా సపోర్ట్ చేస్తారు. స్టడీస్ కి అక్కడ సింగింగ్ కి రెండింటికి, నా ప్రొఫెషనల్ కి నా పర్సనల్ కి రెండింటికి మా ఫ్యామిలీ చాలా సపోర్ట్ చేస్తారు నన్ను. ఓకే. సో మా సబ్స్క్రైబర్స్ కోసం ఏదైనా ఒక సాంగ్ పాడొచ్చు కదా షోయబ్? సబ్స్క్రైబర్స్ కోసం అంటే తప్పకుండా పాడాల్సింది. ముझको इतना बताए कोई, कैसे तुझसे दिल न लगाए कोई, रब्बा ने तुझको बनाने में कर दी है हुस्न की खाली तिजोरियां, काजल की सियाही से लिखी है तूने जाने कितनों की लव स्टोरियां, केसरिया तेरा इश्क है पिया, रंग जाऊं जो मैं हाथ लगाऊं, दिन बीते सारा तेरी फिक्र में, रहने सारी तेरी गैर मनाऊं. చాలా బాగా పాడారు షోయబ్. అండ్ మీరు ఏమైనా కాంపిటీషన్స్ లో పార్టిసిపేట్ చేశారా? ఇప్పటి వరకు అయితే కాంపిటీషన్ లో పార్టిసిపేట్ చేయలేదండి. జస్ట్ స్కూల్లో ఏమైనా చిన్న ఈవెంట్స్ ఉన్నప్పుడు, కాలేజ్ ఫెస్ట్ ఉన్నప్పుడు ఇలా పాడడం అయితే జరిగింది. ఓకే షోయబ్. మీ ఫేవరెట్ సాంగ్స్ ఏంటి షోయబ్? మీకు తెలుగు సాంగ్స్ ఎక్కువ ఇష్టమా, ఆర్ హిందీ సాంగ్స్ ఇష్టమా, ఆర్ అదర్ లాంగ్వేజ్ సాంగ్స్? నేను బోత్ తెలుగు అండ్ హిందీ రెండో సాంగ్స్ వింటానండి. త్వరగా వింటూ ఉంటాను రోజు. అప్పుడప్పుడు ఇంగ్లీష్ ఫేమస్ సాంగ్స్ వింటా. తమిళ సాంగ్స్ కూడా నాకు చాలా ఇష్టం అండి. ఈ మధ్య రేపు తమిళ సాంగ్ కూడా మ్యూజిక్ చాలా బాగుంటున్నాయి కాబట్టి జస్ట్ లాంగ్వేజ్ కి సంబంధం లేకుండా మ్యూజిక్ ని ఎంజాయ్ చేసుకుంటూ, సాంగ్స్ పాడుకుంటూ, సాంగ్స్ వినుకుంటూ అలా ఎంజాయ్ చేస్తూ ఉంటాను. ఓకే. మీ ఇల్లు ఎక్కడ? హైదరాబాద్ లో దిల్సుఖ్ నగర్ అన్నారు కదా, కాలేజ్ మల్లారెడ్డి అన్నారు కదా, చాలా లాంగ్ ఉంటుంది కదా మరి? అవునండి, ట్రావెలింగ్ జర్నీలో చాలా లాంగ్ అవుతుంది నాకు. బట్ బీటెక్ లైఫ్ కోసం, అంబిషన్ కోసం. సో ఈ జర్నీలో మీరు సాంగ్స్ వింటుంటారు? పక్కా సాంగ్స్ వినాల్సింది. సాంగ్స్ లేనిది నా జర్నీ గడవడం, నా టైం గడవదు, నా జర్నీ గడవదు. ఓకే. మా సబ్స్క్రైబర్స్ కోసం ఒక తెలుగు సాంగ్ పాడగలరా? చాలా బాగా పాడారు షోయబ్. సో మీ లైఫ్ అంబిషన్ ఏంటి? నా లైఫ్ అంబిషన్ వచ్చేసి సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్. ఓకే, సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవ్వాలనుకుంటున్నారు. మరి దానికోసం ఇప్పటి నుంచే కష్టపడుతున్నారా? ఫస్ట్ ఇయర్ నుంచి కష్టపడాలి కదా మరి. అందుకే ఎంసెట్ లో వచ్చేసి నాకు సిఎస్సి లో సీట్ రావడం జరిగింది బీటెక్ లో. ఓకే. ఎంసెట్ రావడం వల్ల ఫ్రీ సీట్ రావడం జరిగింది మల్లారెడ్డి కాలేజ్ లో. చాలా గ్రేట్ అండి. సో అట్లా సిఎస్సి వచ్చినందుకు ఇప్పుడు సాఫ్ట్వేర్ మీద చాలా కాన్ఫిడెంట్ పెట్టి ఫస్ట్ ఇయర్ నుంచి కష్టపడడం స్టార్ట్ చేశాను. ఇటు ఇంజనీరింగ్ కి, అటు సింగర్ కి రెండింటి మీద కాన్సన్ట్రేషన్ పెట్టాను. ఓకే, ఆల్ ది బెస్ట్ షోయబ్. థ్యాంక్ యూ. సో షోయబ్, మీరు చిన్నప్పటి నుంచి మ్యూజిక్ నేర్చుకున్నారా? లేదు, జస్ట్ మనం సాంగ్స్ వినడమే. చిన్నప్పటి నుంచి నాకు సాంగ్స్ అంటే ఎక్కువ ఇష్టం ఉండే. సో యాక్చువల్ గా నా ఫేవరెట్ హీరో రామ్ చరణ్ అనమాట. సో రామ్ చరణ్ సాంగ్స్ చిన్నప్పుడు చాలా వింటుండే. చిన్నప్పటి నుంచి రామ్ చరణ్ సాంగ్స్ వినడం వల్ల, సో దాని ఫేమస్ సాంగ్స్ వినడం వల్ల నాకు సాంగ్స్ అట్లా హమ్మింగ్ చేసుకుంటుండే చిన్నప్పటి నుంచి. వచ్చిన ప్రతి సాంగ్ వినుకుంటూ, హమ్మింగ్ చేసుకుంటూ, ఇట్లా అప్పటి నుంచి సాంగ్స్ మీద ఇంట్రెస్ట్ పెరగడం వల్ల మెల్లగా సాంగ్స్ వినడం జరిగింది. ఇట్లా హమ్మింగ్ చేసుకుంటూ ఇట్లా పాడితే నా వాయిస్ నిజంగానే బాగుందని నేను విన్న తర్వాత నా ఫ్రెండ్స్ అండ్ నా ఫ్యామిలీ నన్ను చాలా ఎంకరేజ్ చేసిన తర్వాత ఇట్లా నేను కూడా సింగర్ అవ్వచ్చు అని నాకు కూడా అప్పుడు నమ్మకం కలిగి ఇలా సింగింగ్ ఫీల్డ్ వచ్చాను. ఒకవేళ ఛాన్స్ దొరికితే మరి మీరు మ్యూజిక్ నేర్చుకోవాలనుకుంటున్నారా? షూర్ అండి, ఫర్ షూర్, పక్కా. ఛాన్స్ వదిలేదు లేదు. ఓకే. సో షోయబ్, మీ ఫేవరెట్ సింగర్ ఎవరు? నా ఫేవరెట్ సింగర్ వచ్చేసి అరిజిత్ సింగ్ అండి. వావ్. ఇప్పుడు తెలుగులో రీసెంట్ గా మన 6 శ్రీరామ్ ఉన్నారు కాబట్టి 6 శ్రీరామ్ సాంగ్స్ కూడా చాలా ఇష్టం నాకు. ఓకే.
ఫీమేల్ వచ్చేసి శ్రేయా ఘోషల్. నా ఫేవరెట్ సింగర్ కూడా శ్రేయా ఘోషల్. వాయిస్ చాలా ఇష్టం అండి. షీఈస్ వెరీ బ్యూటిఫుల్ అండ్ షీఈస్ వెరీ గ్రేట్ సింగర్. అబ్సల్యూట్లీ. సో షోయబ్, మీరు ఈ రోజు సృజన ఎపిసోడ్ 3 మీ గురించే ఇంటర్వ్యూ కదా, మీకు ఈ ఫీలింగ్ ఎలా ఉంది? అంటే మీరు ఎలా ఫీల్ అయ్యారు మిమ్మల్ని ఇలా మేము ఇంటర్వ్యూ చేస్తుంటే? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంటర్వ్యూ అనగానే చాలా హ్యాపీగా అనిపించిందండి. ఓకే. యాజ్ వెల్ యాజ్ కొంచెం భయం కూడా ఉండే, ఎందుకంటే ఇప్పటి వరకు నేను ఇంటర్వ్యూ ఫేస్ చేయలే కాబట్టి ఇంటర్వ్యూ ఎలా ఉంటుందో అది అని. కానీ ఇంటర్వ్యూ కంటే ముందు మీతో కొంచెం మాట్లాడినందుకు నేను చాలా కంఫర్టబుల్ గా ఫీల్ అయ్యాను. మీ ఫ్రెండ్లీ నేచర్ నాకు చాలా బాగా నచ్చడం వల్ల ఫుల్ ఫ్రీగా నేను ఇంటర్వ్యూ చేయగలుగుతున్నాను. ఓకే, మీరు మా సబ్స్క్రైబర్స్ కి ఏమైనా మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారా? నా సబ్స్క్రైబర్స్ కి నేను ఇచ్చేది ఒకటే మెసేజ్ అండి. ప్రతి ఒక్కరిలో ఒక టాలెంట్, హిడెన్ టాలెంట్ దాగి ఉంటదండి. అది వాళ్ళు తెలుసుకునేంత వరకు ఒకసారి వాళ్ళ టాలెంట్ తెలిసిన తర్వాత వాళ్ళ ప్యాషన్ గా మార్చుకొని దాని మీదనే వాళ్ళు ఫోకస్ చేస్తే పక్కా ప్రతి ఒక్కరు ఒక టాలెంటెడ్ సక్సెస్ఫుల్ పర్సన్ అవుతారు. వాళ్ళ లైఫ్ పక్కా సక్సెస్ అవుతారు. సో వాళ్ళ ప్యాషన్ వైపే వాళ్ళు ఫోకస్ చేయాలని నేను రిక్వెస్ట్ చేస్తున్నా. ఎందుకంటే ఈ రోజు రేపు జనరేషన్ ఎలా ఉందంటే చెడిపోతున్నారు. అంటే స్టడీస్ లో లేదు, అటు స్టడీస్ లో లేకుండా ఇటు స్కిల్స్ లో లేకుండా ఏది లేకుండా అయిపోతున్నారు. సో అటు స్టడీస్ యాజ్ వెల్ ఇటు ప్యాషన్ మీద కూడా కాన్సన్ట్రేట్ చేసి అందరూ బాగుపడాలని నేను కోరుకుంటున్నాను. సో షోయబ్, నువ్వు చాలా సాంగ్స్ వింటాను అని చెప్తున్నావు కదా, నీ ఫేవరెట్ సాంగ్ ఏంటి? నాకు చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఫేవరెట్ సాంగ్ అంటే ఆషికీ 2 నుంచి తుమ్ హీ హో సాంగ్ అండి. ఒకసారి మా కోసం పాడగలుగుతారా? ఆ సాంగ్ అంటే నాకు చాలా ఇష్టము. సో ఎన్ని సాంగ్స్ వచ్చినా కూడా అదే సాంగ్ నా ఫేవరెట్ ఫర్ ఎవర్ సాంగ్ అది. ఒక్కసారి మా కోసం పాడండి. हम तेरे बिना अब रह नहीं सकते, तेरे बिना क्या वजूद मेरा, तुझसे जुदा अगर हो जाएंगे तो खुद से ही हो जाएंगे जुदा, क्योंकि तुम ही हो, अब तुम ही हो जिंदगी, अब तुम ही हो चैन भी, मेरा दर्द भी, मेरी आशिकी, अब तुम ही हो, तेरा मेरा रिश्ता है कैसा, एक पल दूर गवारा नहीं, तेरे लिए हर रोज है जीते, तुझको दिया मेरा वक्त तभी, कोई लम्हा मेरा ना हो तेरे बिना, हर सांस पे नाम तेरा, क्योंकि तुम ही हो, अब तुम ही हो जिंदगी, अब तुम ही हो चैन भी, मेरा दर्द भी, मेरी आशिकी, अब तुम ही हो. థ్యాంక్ యూ. చాలా అంటే చాలా బాగా పాడారు షోయబ్. థ్యాంక్ యూ. సో షోయబ్, చాలా అంటే చాలా బాగా పాడుతున్నారు. మీకు చాలా మంచి ఫ్యూచర్ ఉంది. మీరు ట్రై చేయండి, ఖచ్చితంగా మీరు మీ డ్రీమ్ ని రీచ్ అవుతారు. అండ్ వన్ లాస్ట్ తెలుగు సాంగ్స్, మీ ఫేవరెట్ హిందీ సాంగ్ పాడారు కదా ఇందాక, ఇప్పుడు మీ ఫేవరెట్ తెలుగు సాంగ్ పాడండి మన సబ్స్క్రైబర్స్ కోసం. నిజమేనే చెబుతున్నా జానే జానా, నిన్నేనే ప్రేమిస్తున్నా, నిజమేనే చెబుతున్నా ఏదేమైనా నా ప్రాణం నీదంటున్నా, వెళ్ళకే వదిలెల్లకే నా గుండె నీ దోచేసిలా, చల్లకే వేద జల్లకే నా చుట్టూ రంగుల్లీలా, తారారే రారే 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 రే, వెన్నెల తెలుసే నాకు వర్షం తెలుసే, నిన్ను కలిసాకే వెన్నెల వర్షం తెలుసే, మౌనం తెలుసే నాకు మాట తెలుసే, మౌనంలో దాగుండే మాటలు తెలిసే, కన్నులతో చూసేది కొంచెమే, గుండెల్లో లోతే కనిపించేనే,
పైన రూపాలు కావులే, లోపలి ప్రేమే చూడాలిలే. నిజమేనే చెబుతున్నా జానే జానా, నిన్నేనే ప్రేమిస్తున్నా. నిజమేనే చెబుతున్నా ఏదేమైనా, నా ప్రాణం నీదంటున్నా. చాలా బాగా పాడారు షోయబ్. మా ఛానల్ కి మీ వాల్యుయబుల్ టైం ని ఇచ్చినందుకు చాలా అంటే చాలా థ్యాంక్ యూ అండి. నాకు ఇంత మంచి ఆపర్చునిటీ ఇచ్చిన శ్రీమన్ వ్లాగ్స్ కి చాలా చాలా థ్యాంక్స్ అండి. అలాగే మన సృజన ఎపిసోడ్ చాలా పెద్ద హిట్ ఎపిసోడ్ అవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఫ్యాన్స్ అందరికి, సబ్స్క్రైబర్స్ అందరికి నా ఒకటే ఒక రిక్వెస్ట్, అందరూ లైఫ్ సక్సెస్ అవ్వండి, అందరూ మంచిగా చదవండి, బాగా సక్సెస్ అవ్వండి. ప్లస్ అలాగే మన శ్రీమన్ వ్లాగ్స్ కి లైక్ చేయాలని, సబ్స్క్రైబ్ చేసి మన సృజన ఎపిసోడ్ ని కూడా చాలా పెద్ద హిట్ ఎపిసోడ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్స్ అలాట్. థ్యాంక్ యూ షోయబ్ ఫర్ యువర్ వాల్యుయబుల్ టైం. థ్యాంక్ యూ సో మచ్ అండి.